ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు, యూనిఫామ్ వచ్చాయని మండల విద్యాశాఖ అధికారి 2 జయంత్ బాబు తెలియజేశారు. SRKVM 2లో తొలి దశలో మండలంలోని 97 పాఠశాలల్లో చదువుతున్న 9043 మంది విద్యార్థులకు అవసరమైన పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు, యూనిఫామ్ చెంచుపేటలోని KSM స్కూల్లోని స్టాక్ పాయింట్కు వచ్చాయి. వీటిల్లో సోమవారంలోగా పంపిణీ చేస్తామని మండల విద్యాశాఖ అధికారి 2 జయంత్ బాబు తెలియజేశారు. రెండో దశలో బెల్ట్లు, బ్యాగులు, షూస్ వస్తాయని చెప్పారు. వీటి నాణ్యతను స్టాక్ పాయింట్కు వచ్చి పరిశీలించుకోవచ్చని తల్లిదండ్రులకు సూచించారు. అదేవిధంగా ప్రభుత్వం సూచించిన ప్రకారం తల్లిదండ్రులు లీప్ యాప్ను డౌన్లోడ్ చేసుకోమని చెప్పారు. పిల్లలు ఎలా చదువుతున్నారు, పాఠశాలల్లో ఏ కార్యక్రమాలు చేస్తున్నారు అనేది తెలుసుకోవచ్చని సూచించారు. KSM ఉన్నత పాఠశాలలో SRKVM 2లో ప్రతి పాఠశాలకు అవసరమైనటువంటి పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్, అదేవిధంగా విద్యార్థులకి యూనిఫామ్ వచ్చినాయి. ఫస్ట్ విడతలో ఇవి పాఠశాలన్నిటికీ సరఫరా చేస్తున్నాం. ప్రభుత్వం డబ్బులు ఇచ్చారు. ఆ డబ్బులతో ప్రతి పాఠశాలకు పుస్తకాలు స్టాక్ పాయింట్ పాఠశాలకే చేరతాయి. ఈ స్కూల్ రీఓపెన్ చేసేదాకా కూడా మాకు టైం పడదు. రేపు సోమవారంతో మండలంలో ఉన్నటువంటి 97 పాఠశాలలకు యూనిఫామ్స్, రోడ్ అందజేస్తాం. మొత్తం 9043 విద్యార్థులు ఉన్నారు. వారందరికీ సరిపోయినటువంటి పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్, నోట్బుక్స్ SRKVM 2లో ఫస్ట్ ఫేజ్లో వచ్చినాయి. బెల్టులు, బ్యాగ్స్, షూస్ సెకండ్ ఫేజ్లో వస్తాయి. రాగానే విద్యార్థులకు ఏ విధమైనటువంటి అసౌకర్యం లేకుండా అందరికి అందజేస్తాం. పేరెంట్స్ అందరూ కూడా ప్రభుత్వం వారు లీప్ యాప్ని డౌన్లోడ్ చేసుకోమని తెలియజేశారు. లీప్ యాప్లో ఎక్కడైనా తెలియచేయాలి కాబట్టి ప్రతి ఒక్క పేరెంట్ కూడా లీప్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని మీ పిల్లలు ఎలా చదువుతున్నారు, మీ పిల్లల పాఠశాలకు వెళ్తున్నారు లేదనే దానిలో చూడవచ్చు. మీ పిల్లల మార్కులు అన్నీ కూడా దానిలో చూడడానికి అవకాశం ఉంది. కాబట్టి దయచేసి తెనాలి మండలంలో ఉన్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులందరూ కూడా దాదాపు అందరూ స్మార్ట్ ఫోన్లో ఉపయోగిస్తున్నారు. కాబట్టి లీప్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని మీ పిల్లవాడి యొక్క విద్యాభివృద్ధి, పాఠశాలలో కల్పించే సౌకర్యాలు, ఏ కార్యక్రమాలు చేస్తున్నారనేది పరిశీలించండి. అదేవిధంగా స్టాక్ పాయింట్కి వచ్చి ప్రభుత్వం వారు సరఫరా చేసినటువంటి పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్, యూనిఫామ్ల యొక్క నాణ్యతను పరిశీలించండి. మీ యొక్క సలహాలను, సూచనలు గౌరవ డైరెక్టర్ గారి సూచనల మేరకు మేము తీసుకుని